నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. మనకి ఆగస్టు నెలలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలు మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు ఆగస్టు నెలలో అండి, అసలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, కేరళ శాస్త్రం ప్రకారం అయితే తెలియచేయండి మాకు. తప్పకుండా. శ్రీ మహాగణపతి దేవతభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కుంభరాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతమైనటువంటి వైభవం అనేది జరగబోతుంది. వీళ్ళు వచ్చేసి ప్రత్యేకంగా సులోచన దేవి ఆరాధన చేయాలి. సులోచన దేవి అంటే ఎవరు? ఆంజనేయ స్వామి వారి ఒక వైఫ్. అదేంటండి, ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా, ఆయనకి కళ్యాణం ఎక్కడైంది అప్పుడు వింటారు. కానీ సులోచన దేవి పురాణం మనం చూసుకుంటే మాత్రాన అమ్మవారి ఒక పటము అవునండి, తాడుబంద్ ఆంజనేయ స్వామి గుడిలో వెళ్తే మీకు సులోచన దేవి అమ్మవారి యొక్క విగ్రహం కూడా కనపడుతుంది. తాత్కాలికమైనటువంటి కొన్ని కారణాల వల్ల ఆయన చేయటం జరుగుతుంది. గాంధర్వ వివాహం అంటుంటారు. ఆ సులోచన దేవి ఒక వ్రతాన్ని ఆచరించాలి. ఎందుకు అప్పుడే కుంభరాశి వారికి పట్టుకున్నటువంటి అష్టమి శని కావచ్చు, అష్టమి కేతు దశ కావచ్చు, అష్టమి రాహు దశ కావచ్చు, మరి ఇతర దశలో ఉన్నవంటి ప్రభావికమైనటువంటి దోషాలు ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క పాల్గొనుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం. దీంట్లో 3 రకాలమైనటువంటి నూనె పోయాలి కుంభరాశి వారికి. 3 రకాలు: విప్ప నూనె, వేప నూనె, ఆవల నూనె. విప్ప నూనె, వేప నూనె, ఆవల నూనె. ఈ 3 కూడా మిశ్రాన్ని ఒక మట్టి ప్రమిదతో పోసి మంగళవారం రోజున ఉదయాన్నే పెడితే సాయంత్రం వరకు వెలిగితే చాలు. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు కొత్త గుడ్డ అని అంటారు. అంటే మన హ్యాండ్ కర్చీఫ్ కావచ్చు, లేదంటే కాటన్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక గుడ్డ ఉంటుంది కదమ్మా, కొత్తది వైట్ కలర్ తీసి దానికి పసుపు పూసేయాలి. పసుపు పూసి దానిపైన స్వస్తిక్ కానీ ఓంకారం కానీ రాసి మీరు దాన్ని చక్కగా ఫోల్డ్ చేయాలి. ఇలా రుమాల మనము చపాతీ ఫోల్డ్ చేస్తే చూడండి, ఆ రకంగా ఫోల్డ్ చేసి రౌండ్ చేయాలి. చేసిన తర్వాత దానిపైన రొట్టె పెట్టి ప్రమిదలు పెట్టి దీపార్థన చేయండి. ఆ ఒక కర్చీప్ని రౌండ్గా ఫోల్డ్ చేసి, కర్చీప్ అంటే ఇట్లా మడతపెట్టి కాదు, దాన్ని చుట్టాలి, తాడులాగా చుట్టేసి రౌండ్గా పెట్టి దానిపైన ఆ ఒక మట్టి ప్రమిదాన్ని పెట్టి 3 రకాలమైన ద్రవ్యాలు పోసి ఆ అమ్మవారి దగ్గర పెట్టండి. అంటే గురుగారండి, మరి సులోచన దేవి ఒక పటం అనేది మా ఇంట్లో ఉండదు కదా, ఏ విధానంగా మేము ఆరాధించాలంటే ఒక కలశం పెట్టుకోండి. ఒక కలశంలో సకల దేవతను కూడా మనం ఆహ్వానం చేసుకోవడానికి వీలు పడుతుంది. కలశము ఎలా పెట్టుకోవాలి, ఏ విధానంగా పెట్టుకోవాలి అంటే, మీరు ఒక పీఠం పెట్టి చక్కగా ఒక బట్ట వేసి దానిపైన బియ్యం వేసి చక్కగా వెండి చొమ్ము కానీ, లేదంటే రావి చొమ్ము కానీ, ఇత్తడి చొమ్ము కానీ ఉంటే చక్కని గంగా నీళ్లు తీసుకొని దాంట్లో యాలకులు, పచ్చకర్పూరము, అక్షింతలు, 1 రూపాయి కాయిను, పసుపు, కుంకుమ, వివిధమైనటువంటి ద్రవ్యాలు వేసి అమ్మవారిని ఆహ్వానం చేసి చుట్టూరు తమలపాకు కానీ మామిడాకులు పెట్టి కొబ్బరికాయని పెట్టి ఒక రవికను పెట్టండి. పెట్టి పసుపు కుంకుమ పెట్టి సులోచన దేవి ఆవయామి, స్థాపయామి, పూజయామి అని అమ్మవారిని శుద్ధంగా స్నానం చేసి ఆహ్వానించిన తర్వాత అమ్మవారిని పూజించడం మొదలు పెట్టుకోవాలి. అంటే ఇలా ఎన్ని వారాలు చేస్తాము? ఇలాగా ఈ యొక్క శ్రావణ మాసం పోయేంత వరకు కూడా, ఇంకా ఆగస్టు మాసం అంతా చేసుకుంటే కుంభరాశి వారి ఇంట్లో కుంభమే కుంభం, ఇంకా అష్టైశ్వర్యాలు కురుస్తూ ఉంటుంది చక్కగా. వీళ్ళకి నం మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓం నం నమః అన్న ఒక మంత్రంతో పద్మాసనం వేసుకొని అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. విశేషమైన వంటి చివరి రోజున ఎప్పుడైతే కూడా స్వామివారికి, ఆంజనేయ స్వామికి వడమాల వేయండి. మంగళవారం రోజున చివరి రోజు వస్తే ఆ రోజున వడమాల వేసి 108 వడమాల వేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికి పంచిపెట్టండి. చక్కగా మీరు తినండి, మీ పిల్లలు తినండి, మీ వాళ్ళు తినండి, అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే, వడలో ఉప్పు వేయకూడదు. ఉప్పు వేయకుండా చేయాలంటారు. ఉప్పు వేయకుండా చేస్తే చాలా, ఎందుకంటే భగవంతునికి ఎప్పుడు కూడాను సాధులు కానీ యోగులు కానీ తపస్పరులు కానీ ఎక్కువ కూడా నాలుకకి రుచి పెట్టుకోకూడదు.
వాళ్ళకి ఏంటంటే ఆ ఒక రుచి సంసారుకులకే, హుహు. సాధులకు దేవతలకు కాదు. వాళ్ళకి ప్రతి నిమిషము అమృతం తాగి ఉంటారు కాబట్టి ఉప్పు మధురంగా ఉంటుంది కాబట్టి ఉప్పుని వేయరు. హ్మ్. మరి పంచదార వేయొచ్చు, అది వేరే విషయం. ఉప్పు అనేది ఉప్పు అనేది ఉపయోగించాలి. నిషేధిస్తారు కొన్ని విషయాల్లో. సో, ఆ రకమైనటువంటి కొన్ని జాగ్రత్త పడి ముందు జాగ్రత్త చేసుకొని చక్కగా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఈ రకంగా చేసుకోండి, మంచి ఫలితం లభిస్తుంది. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్తే.